నాన్న కొట్టొద్దు నాన్న ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా. దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను ఇలా కొట్టి చంపొద్దు. కావాలంటే పురుగుల మందు తీసుకురా. నేనే తాగి చనిపోతా. కానీ ప్లీజ్ నాన్న నన్ను ఇలా కొట్టొద్దు. ఇవి ఒక కన్న కూతురు తన ప్రాణాలు తీస్తున్న కన్న తండ్రిని ప్రాధేయపడిన ఆఖరి మాటలు. పల్నాడులో జరిగిన పరువు హత్య కేసులో ఇప్పుడు బయటపడుతున్న నిజాలు వింటుంటే రాతి గుండె అయినా సరే కరిగి నీరైపోవాల్సిందే. కన్న పేగు అనే కనికరం లేకుండా కూతురు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్న ఆ కసాయి తండ్రి గుండె ఏమాత్రం కరగలేదు. తమను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందని ఒకే ఒక కారణంతో కూతురు పాలిట రాక్షసుడిగా మారాడు ఈ కసాయి తండ్రి. పాపం చౌడేశ్వరి ఆఖరి క్షణాలు ఎంత నరకంగా మారాయో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన తండ్రి చంద్రసేను కూతురు చౌడేశ్వరిని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై రాక్షసుడిలా దాడి చేశాడు. కన్న కూతురనే మమకారం పరువుతో రగిలిపోయిన తండ్రి కళ్లకు ఏమాత్రం కనిపించలేదు. చౌడేశ్వరిని దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఆ కసాయి దెబ్బలకు ఆ కూతురి ప్రాణాలు విలవిలలాడిపోయాయి. ఒళ్లంతా రక్తం వస్తున్నా, నొప్పిని భరించలేక ఏడుస్తున్నా ఆ తండ్రిలో పగ ఏ కోశాన కూడా చల్లారలేదు. దెబ్బలు తట్టుకోలేక ఆ బిడ్డ పడిన వేదన వర్ణాతీతం. ఆఖరికి ఆ నరకం భరించలేని చౌడేశ్వరి తన ప్రాణాలు తీస్తున్న తండ్రి కాళ్ళపై పడింది. నాన్న కొట్టొద్దు నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ నన్ను కొట్టొద్దు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది. కానీ ఆ కసాయి గుండె ఏమాత్రం కరగలేదు. ఆ సమయంలో ఆమె అన్న మాటలు వింటుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నన్ను ఇలా కొట్టి చంపొద్దు నాన్న, అంతగా కావాలంటే పురుగుల మందు ఇవ్వు, నేనే తాగి చనిపోతా, కానీ నన్ను ఇలా కొట్టొద్దు నాన్న అంటూ ప్రాధేయపడింది చౌడేశ్వరి. అంటే తన కన్న తండ్రి చేతిలో ఆ దెబ్బలు తినడం కంటే విషం తాగి చావడం మేలని ఆ బిడ్డ భావించిందంటే ఆ తండ్రి ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.